హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ మీ సీజే. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసాము. తాజ్ మహల్ ఎగ్జిబిషన్. ఇప్పుడు మీకైతే ఈ వీడియోలో ఈ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎలా ఎంజాయ్ చేసామో మేమైతే చూపించేస్తున్నాను చూడండి. ఇగోండి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది మర్రిపాలెం టు కంచరపాలెం మధ్యలో కేవీ స్కూల్ ఎదురుగా ఈ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. చాలా ఎంజాయ్ చేసామండి ఎగ్జిబిషన్‌లో. ఇది ఎంట్రన్స్ అనమాట. సేమ్ తాజ్ మహల్ ఎలా ఉంటుందో అలానే మనకు అక్కడ సెట్ అయితే వాడు చేసి పెట్టాడు. ఎలాగో సమ్మర్లో తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి మనం ఎలాగో ఎంజాయ్ చేయలేదు కనుక ఈ తాజ్మహల్ దగ్గరికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ ఫొటోస్ అయితే దిగిపోయాము. ఇవన్నీ చూడండి చాలా చాలా బాగా డెకరేట్ పెట్టారు. ఇంక ఇప్పుడు వచ్చేసి ఎగ్జిబిషన్స్లో ఏమేమి పెట్టారో అవన్నీ చూసేయండి. జైంట్ వీల్ అండ్ ట్రైన్ ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు, బట్ మళ్ళీ అనమాట మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. జైంట్ వీల్ అంటే చాలా భయం ఉంటుంది చాలామందికి. మీలో ఎవరికైతే జైంట్ వీల్ అంటే భయం ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి మనం షాపింగ్ సైడ్ అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడా బెడ్ లైట్స్ అండి. డిఫరెంట్ మోడల్స్లో బెడ్ లైట్స్ అయితే మనకి అక్కడ పెట్టాడు. ఇవన్నీ టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కన బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనకి స్టిక్కర్స్. నేను నాకు కావాల్సిన నెయిల్ పాలిష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మధ్యలో వాడొచ్చి వాడికి నచ్చిన కలర్ అయితే వాడు సెలెక్ట్ చేసి అమ్మాయి తీసుకో అని చెప్తున్నాడు. బట్ చాలా బాగున్నాయండి. ఆల్ కలర్స్ నెయిల్ పాలిషెస్ అయితే అక్కడ పెట్టారు. ఎయిర్ బ్యాండ్స్ అకౌంట్ కాస్ట్ కూడా అక్కడ మనకి పెట్టేశాడు. ఏ బ్లాక్ దగ్గర ఆ బ్లాక్ కాస్ట్ కూడా వాడు ప్రైస్ స్టిక్కరింగ్ చేసి పెట్టేశాడు. ఏమి నచ్చిందా? ఎంత అంట? ఏంటి? వెతకాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇంత వేగంగా అయిపోయింది షాపింగ్. ఇక్కడ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. నేను మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి 2 హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. 50 రూపీస్ ఓన్లీ. కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అక్కడ మేము తిరిగి ప్రతిదీ ఒక్కొక్కటి తీసుకుంటూ కూడా కాస్ట్ కూడా అన్నీ కనుక్కున్నాం అనమాట. అవలేండి. మరి నీకెందుకు లేడీస్ ఇవి? ఇంకా ఇక్కడి నుంచి మేమైతే గన్ షూట్కి అయితే వచ్చేసాం. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట గన్ షూట్ చేయడము. అందుకోసమని మేము అక్కడ గన్ షూట్ అయితే చేద్దామని వచ్చేసాము. అగోండి వాడైతే లోపల బుల్లెట్స్ ఫిలప్ చేసి అయితే ఇచ్చి, బుల్లెట్స్ అంటే అవేం రియల్ బుల్లెట్స్ కాదు, జస్ట్ చిన్న మనకి చిన్న రాయిల్ టైప్ అనమాట. ఫస్ట్ లక్కీ అయితే ట్రై చేశాడు బెలూన్ షూట్ చేద్దామని అయితే చాలా ట్రై చేశాడు. బట్ వాళ్ళైతే 1 బెలూన్ అయితే షూట్ చేశారు.
అక్కడి నుంచి వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ అయితే నేను వెళ్ళాను షూట్ చేద్దామని. బట్ నాకైతే ట్రై చేశాను కానీ షూట్ చేద్దామని నేను ఒక 2 బెలూన్స్ అయితే షూట్ చేయగలిగాను. మిగతావన్నీ కూడా అటర్ ఫ్లాప్ అనమాట. ఏం చేయలేకపోయాను. అది కూడా అక్కడ మా హస్బెండ్ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు చూపిస్తే నేను చేయగలిగాను అనమాట. అది కూడా షూట్ ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అయితే నేను కలుస్తాను. అండ్ మనం